మనకి ఈ విషయం తెలిసుండాలి. రాజ్యాంగం కల్పించిన హక్కులు ఎలా ఉన్నాయంటే, హిందూ సంప్రదాయాలకు లేదా హిందువులకు సంబంధించి ప్రత్యేకించి హిందూ స్కూల్స్ ఏర్పాటు చేయడానికి లేదు. ఏర్పాటు చేసుకుంటే అది ప్రైవేట్ బాడీస్ లాగే ఉండాలి. ప్రభుత్వం నుంచి సహకారం ఉండదు. అదే మిషనరీస్ నడుపుకోవడానికి ప్రభుత్వాలు సహకరిస్తాయి. మదర్సాలు నడుపుకోవడానికి ప్రభుత్వాలు సహకరిస్తాయి. అవన్నీ కూడా మతపరమైనవే గదా! మరి అక్కడ వాళ్ళకున్నటువంటి న్యాయం ఇక్కడ హిందువులకెందుకు లేదు? అంటే అదంతే. సంతుష్టీకరణ రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని అంశాలు అలాగే ఉంటాయి. వాటిని మనం పట్టించుకోమనుకోండి. సమస్య ఏంటి అంటే, ఏవైతే ఈ న్యూట్రల్ బాడీల్లాగా ఉండేటటువంటి ప్రభుత్వ పాఠశాలలు లేదా విద్యాలయాలు, అక్కడ అనాదిగా వస్తున్నటువంటి ఆచారం ఏంటి? సరస్వతీదేవి ప్రార్థన, గణపతి ప్రార్థన ఇత్యాదివన్నీ చేసుకోవటం. ఇవి జరగాలి గదా! కానీ అవి కూడా రాను రాను దూరం చేస్తున్నటువంటి ఒక వైనం కనిపిస్తూ ఉంది. ప్రభుత్వ పాఠశాలలు గానీ, లేదా విద్యాలయాలు పెద్దవి గానీ ఏవైనా సరే ఇక్కడ హిందుత్వానికి దూరంగా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ అన్ని మతాల వారు వస్తారు. మదర్సాలకు ముస్లింలు వెళ్తారు, మిషనరీలకు క్రిస్టియన్సే వెళ్తారు. లేదా ఒకవేళ హిందువులు వెళ్ళినా అక్కడ వాళ్ళ విధానాల్ని వీళ్ళు పాటించాల్సిందే, వాళ్ళ ప్రేయర్స్‌ని వీళ్ళు ఫాలో అవ్వాల్సిందే. కానీ ఇక్కడ అందరూ వస్తారు కదా! కనుక ఇక్కడేంటి సరస్వతీ మాత, ఇక్కడేంటి ఆ ప్రార్థన అని ఎవరైతే డిమాండ్ చేస్తున్నారో అంటే ఎన్ని చోట్ల హక్కులు పొందుతున్నారో చూడండి మైనారిటీల పేరుతో. మరి సో కాల్డ్ మెజారిటీల పరిస్థితి ఏంటి? సరే ప్రైవేట్‌గా హిందూ స్కూల్స్ పెట్టుకుంటాము అంటే దానికేమో ప్రభుత్వాలు ఫండ్స్ రిలీజ్ చేయవు. రిలీజ్ చేసే రూలే లేదు రాజ్యాంగంలో. ఇలా కొనసాగుతోంది. మరి ఇప్పటి వరకు మోదీ సర్కార్ కూడా అటువంటి సంస్కరణలు చేసే దిశగా అడుగులు వేయలేదని చెప్పుకోవచ్చు. కానీ జాతీయ విద్యా విధానంలో పలు మార్పులు తీసుకొచ్చారు. తీసుకొచ్చినా ఏం ఏం జరుగుతుంది? ఇప్పుడు కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్‌లలో కాంగ్రెస్ ఉంది కాబట్టి, అక్కడ వాటిని వాళ్ళు ఆమోదించరు. వారికి నచ్చినటువంటి పాఠాలే పెడతారు. జాతీయతా భావాన్ని పెంపొందించే స్వాతంత్ర్య సమరయోధుల యొక్క ఎన్నో పాఠ్యాంశాల్ని తీసేశారు వాళ్ళు. ఇప్పుడు దీనికి క్వైట్ ఆపోజిట్‌గా ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఏంటి అంటే, ఇకపై అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో భగవద్గీత పారాయణం తప్పనిసరి అని చెప్పేసి ఉత్తర్వులు జారీ చేసింది. జూలై 14న సర్క్యులర్ విడుదల చేసింది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇది జరగాలి అని చెప్పేసి ఈ శ్లోకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పారాయణం చేయాలి విద్యార్థులు అని చెప్పి ఆదేశించారు. ప్రతిరోజు ఒక శ్లోకం పారాయణం చేయడమే కాకుండా ఒక శ్లోకాన్ని వారపు శ్లోకముగా ప్రకటించి దాని అర్థాన్ని నోటీసు బోర్డులో రాయాలని ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. శ్రీమద్ భగవద్గీత సూత్రాలు మానవత విలువలు, ప్రవర్తన, నాయకత్వపు లక్షణాలు, నైపుణ్యాలు, నిర్ణయం తీసుకునే సామర్థ్యము, భావోద్వేగ సమతుల్యత, శాస్త్రీయ ఆలోచనలను ఎలా అభివృద్ధి చేస్తాయో ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు. జాతీయ విద్యా విధానం 2020 క్రింద భారతీయ సంప్రదాయం, జ్ఞాన వ్యవస్థ ఆధారంగా విద్యార్థులకు ఈ విషయాల్ని బోధిస్తాము అని చెప్పేసి విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ ముకుల్ కుమార్ సతి తెలిపారు. అంతకుముందు ఉత్తరాఖండ్లో రాష్ట్ర పాఠ్యాంశాలకు సంబంధించి మే 6న జరిగినటువంటి సమావేశంలో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి శ్రీమద్ భగవద్గీత, రామాయణాన్ని అందులో చేర్చాలని సూచనలు ఇచ్చారు. రాష్ట్ర పాఠ్య ప్రణాళికల్లో భగవద్గీత, రామాయణాన్ని కూడా ఆ విధంగా చేర్చడం జరిగింది. రాబోయే విద్యా సంవత్సరం నుంచి పుస్తకాలు అందుబాటులోకి వస్తాయని చెప్తున్నారు. ఉత్తరాఖండ్ మదర్సా విద్యా బోర్డు చైర్మన్ ముఫ్తీ షామూన్ ఖాస్మీ ప్రభుత్వ చొరవను స్వాగతిస్తూ పాఠశాలల్లో భగవద్గీత, రామాయణాన్ని బోధించడం, వాటిని ప్రజలకు పరిచయం చేయడం చాలా మంచి విషయమని కూడా పేర్కొనడం గమనార్హం. రాముడు, కృష్ణుడు ఇద్దరు మన పూర్వీకులని, ప్రతి భారతీయుడు వారి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యమని ఆయన మాట్లాడారు. కొంతమంది ఉంటారనమాట ఇతర మతాల్లో ఇటువంటి పెద్దలు. ఇప్పుడు కింద కొంతమంది జాంబీలు వచ్చి కామెంట్స్ చేస్తాయి. ఏమని అంటే, భగవద్గీత ఎలాగా మీరు పాఠ్యాంశాల్లో చెప్తారు, రోజు శ్లోకాలు నేర్పిస్తారు. అరే జాంబీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేదైతే నమ్ముకొని జాంబీ అయ్యావో అది ఓపెన్‌గా పెట్టుకొని నువ్వు కూడా ప్రచారం చేయి. అందులో ఒక్కటైనా మనిషికి ఉపయోగపడేది ఉంటదా? భగవద్గీత ఎక్కడా కూడా నువ్వు నన్నే నమ్ము, నన్ను నమ్మకపోతే నిన్ను నరకంలో ఏస్తా, లేకపోతే నువ్వు అది, నువ్వు ఇది, విగ్రహారాధన పాపం అని చెప్పి వైషమ్యాలు సృష్టించేటటువంటి గ్రంథం కాదు. నువ్వు అన్ని విధాలుగా కింద పడిపోయినప్పుడు నిన్ను పైకి లేపేటటువంటి ఒక అద్భుతమైనటువంటి శ్లోకాల గ్రంథం. సాక్షాత్తు భగవాను వాచ. అది లోకానికి అందించినటువంటి మహాప్రసాదం. మతాలకు అతీతంగా తీసుకోవాలి. కనుక జాంబీ వైరస్ నీ నుంచి పోవాలి అంటే ఇటువంటివి యాక్సెప్ట్ చేయటం ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేయి.